ఎస్కోట మళ్లీ కడుబంటికి టికెట్ ఇవ్వద్దు అంటూ బస్సులలో విశాఖ తరలి వెళ్లి వైవి సుబ్బారెడ్డిని కలిసి విన్నవించుకుంటున్న నియోజకవర్గం పరిధిలోని 5 మండలాల నుండి ఎంపీటీసీ సభ్యులు సర్పంచులు ఆదివారం ఉదయం ఎస్కోట మండలం నుండి ఎంపీపీ సోమేశ్వరరావు జెడ్పీటీసీ సభ్యురాలు ఎం వెంకటలక్ష్మి ఆధ్వర్యంలో 17 మంది ఎంపీటీసీ సభ్యులు 15 మంది సర్పంచులు పలువురు నాయకులు సుమారు 80 మంది వరకు 2 బస్సుల్లో బయలుదేరారు. గత 4.5 ఏళ్లుగా ఎమ్మెల్యే శ్రీనివాసరావు తమ పట్ల వ్యవహరించిన తీరు ఇబ్బందులు తదితర విషయాలన్నీ ఏకరువు పెడుతూ లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయనున్నట్లు చెబుతున్నారు. అందరూ ఒకే అజెండాతో గళం వినిపించనున్నారు. ఎక్కడి నుంచో ఎన్నికల ముందు వచ్చిన కడుబండిని పార్టీ ఆదేశాల మేరకు గెలిపించామని, ఆయన వ్యవహార శైలితో తీవ్ర ఇబ్బందులు పడ్డామని, మళ్లీ టికెట్ ఇస్తే పార్టీ ఓడిపోవడం ఖాయమని స్పష్టం చేయనున్నారు. ప్రత్యామ్నాయ అభ్యర్థిగా పలువురి పేర్లు తెరపైకి తెస్తున్నారు. సుమారుగా 150 మంది ప్రజాప్రతినిధులు, మాజీ ఎంపీటీసీలు, మాజీ సర్పంచ్లు, ప్రెసిడెంట్ ఎంపీటీసీలు, ప్రెసిడెంట్ సర్పంచ్లు, ఎంపీపీలు, జడ్పీటీసీలు 5 మండలాల నుంచి కూడా ఎమ్మెల్యే మీద వ్యతిరేకంగా జిల్లాలో కూడా వైవి సుబ్బారెడ్డి గారి దగ్గరికి బయలుదేరడం జరిగింది. ఎందుకంటే స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే గారిని ఎన్నిసార్లు మనం చెప్పినా ఆయన ఏకదాటిగా ఒకే వర్గాన్ని తయారు చేసుకొని ఎప్పుడు కూడా ప్రజల్లోనూ ఎటువంటి నిలబడిన వ్యక్తులను పెట్టుకొని వాళ్ళు చెప్పిన పనులే ప్రజలకి అవసరమైన పనులు చేయకుండా వాళ్ళు రిలీజ్ వ్యాపారాలు చేసుకోవడానికో దేనికో మరి వాళ్ళు పెట్టుకొని వాళ్ళతో ఏదైతే చెప్తారో ఆ పనులు చేస్తుందో పార్టీ ఎలా పోతుందో అనవసరం. మాకు టికెట్ ఇస్తారో మేము గెలుచుకుంటాం ఆలోచన ఉన్నారు. కానీ ఆ రోజు తీసుకొచ్చి గెలిపించాం. 5 సంవత్సరాలు ఇబ్బంది పడ్డాం. ఈ ఎస్కోట ఇంతకుముందు అలాగే ఇబ్బంది పడ్డాం. ఇటువంటి పరిస్థితుల్లో కూడా ఎమ్మెల్యే గారు అయితే ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఎవరు ఇక్కడ ఈ 5 మండలం నుంచి ప్రజాప్రతినిధులు ఎవరు కూడా సపోర్ట్ చేయరని ఎమ్మెల్యే టికెట్ మార్చి స్థానికంగా ఉన్నటువంటి నాయకులు స్థానికంగా ఉన్నటువంటి వారికి టికెట్ ఇవ్వాలని వైవి సుబ్బారెడ్డి తెలియపరచడం కోసం ఈరోజు బయలుదేరి దగ్గర సుమారు 5 మండలాల నుంచి కూడా ఒక 500 మంది ప్రజాప్రతినిధులు వెళ్ళడం జరుగుతుంది. ఆయన కూడా ఇంతకుముందు చెప్పడం జరిగింది. చంద్రశేఖర్ గారి పార్టీ అధ్యక్షులు కూడా చెప్పడం జరిగింది. వైవి సుబ్బారెడ్డి కూడా చెప్పడం జరిగింది. అయినా స్పందించలేదు. కానీ ఈరోజు మాత్రం మరి ఎలక్షన్ టైం వస్తుంది కాబట్టి మళ్ళీ జగన్మోహన్ సీఎం అవ్వాలంటే ప్రతి ఇక్కడ ఎందుకు రాజకీయ ఎప్పుడో వీళ్ళు గుజరాడుకుంటూ ఎప్పుడెప్పుడు అని ఎదురు చూసే పార్టీలు ఈరోజు మన గౌరవ రీజనల్ కోఆర్డినేటర్ అయిన వైవి సుబ్బారెడ్డి గారిని మన స్థానిక శాసనసభ్యులు పడిపండి శ్రీనివాసరావు గురించి ఆయన పరిస్థితి, ఆయన తాలూకా పనితీరు గురించి ఇవాళ రీజనల్ కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి గారికి తెలియపరచడం కోసం అనేసి మన నియోజకవర్గం నుంచి 5 మండలాల నుంచి అందరూ కూడా స్థానిక సర్పంచులు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, జడ్పీటీసీలు అందరూ కూడా బయలుదేరడం జరుగుతుంది. అయితే ఎక్కడో ఉన్నటువంటి వ్యక్తిని ఇక్కడ ఎవరో ఆయన మాకు తెలియదు. 2019లో జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఆయన్ని ఇక్కడికి మాకు ఎక్కడి నుంచో తీసుకొచ్చి నాన్లోకలైనటువంటి కడుబండి శ్రీనివాసరావు మాకు ఇక్కడ అప్పచెప్పడం జరిగింది. అప్పటికి కంచుకోటైనటువంటి తెలుగుదేశం పార్టీని ఓడించి మళ్ళీ జగన్మోహన్ రెడ్డికి ఆయన్ని కానుకగా మేము 2019లో అందించడం అయితే జరిగింది. అయితే మేము చేసిన కష్టానికి ఏ విధంగా ఆయనైతే మా స్థానిక సర్పంచులకు కానీ, ఎంపీటీసీలకు కానీ, జడ్పీటీసీలకు కానీ ఎవరికి కూడా ఏ ఒక్క పనులు కూడా చేయకుండా తనకు నచ్చిన వాళ్ళకి ఏదో ఒకరిద్దరు అంటే నాకు